పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ఇప్పటి వరకు రాజకీయ ప్రస్థానంతో ఫోటో ఎగ్జిబిషన్ మరియు రక్తదాన శిబిరాన్ని జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛత సేవా పక్షోత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా 40 మంది పైగా బ్లడ్ డొనేషన్ చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. దివ్యాంగులది ఇది మొన్న ఒలింపిక్స్ లో గెలిచారు కదా మెడల్స్ 29 ఇవే పద్మశ్రేణి ఇచ్చారు కదా. మొక్కలు వేసిన వాళ్ళకి, యోగా చేసిన జనతా పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా తలపెట్టినటువంటి రక్తదాన శిబిరంతో పాటు నరేంద్ర మోడీ గారి జీవిత విశేషాలను చిత్ర రూపంలోన ప్రదర్శించడం జరిగింది ఇక్కడ. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ తాలూకా ఒక యశస్సు ఉందో ఆ యశస్సు అనేది భారతదేశ కీర్తిని నలుదిశలా వ్యాపించి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నటువంటి ఆయన మేధాశక్తికి, ధీరోదాత్తానికి ఈవేళ భారతదేశ ప్రజలు ఆయన కోసం సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా నరేంద్ర మోడీ సైన్యం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో మేమందరం కూడా ఈవేళ వారి కోసం యావత్ భారతదేశం అంతా కూడా ఆయన వల్ల ఈవేళ ప్రశాంతమైన జీవితం, మన హక్కులు మనం కాపాడుకుంటూ, మన భూభాగాలు మనం కాపాడుకుంటూ ఈవేళ ఏదైతే 370 అధికారాన్ని అధిగమించి ఈవేళ స్వేచ్ఛా స్వతంత్రంగా ఈవేళ కాశ్మీర్ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అలాగే ఏదైతే ట్రిపుల్ తలాక్ ఇచ్చి ముస్లిం మహిళలకు జీవిత భద్రతను కల్పించి ఒకే భర్త ఒకే భార్య విధంగా వాళ్ళకి కూడా చట్టాన్ని రూపొందించాం. అలాగే ఈవేళ మహిళలకు 33% రిజర్వేషన్ కోసం ఈవేళ బిల్లులు పాస్ చేసి రేపు జనాభా లెక్కల అనంతరం వారి బిల్లుని పునర్ప్రవేశం పార్లమెంట్లో పెట్టి పూర్తిగా హక్కులు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. అలాగే ఈవేళ ఏదైతే రిజర్వేషన్స్ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీల రిజర్వేషన్ల మీద, వాటి మీద కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ ఈవేళ ప్రతి దగ్గర కూడా ప్రతి విభాగంలో కూడా ప్రతి ఆలోచన విధానం కూడా ప్రజల సంక్షేమం, దేశం క్షేమం కోసము, దేశం కోసం అహర్నిశం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాలను ముందుకు సాగిస్తుంది అంటే వారి మేధా సంపత్తితోటే, వారి తెలివితేటలు, భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వారికి పూర్తి మద్దతు సహకారం తెలపడంతో ఈవేళ యావత్ భారతదేశము ప్రపంచం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా భారతదేశానికి ఏ ఇబ్బంది లేదు. ఒకే ఒక్క ఇబ్బంది, అంతర్గత శత్రువులు మన కుటిల రాజకీయాలతో ముడిపెట్టుకుంటున్నటువంటి స్వార్థ శక్తులు, కాంగ్రెస్ విధానాలే ఇంకా మన వెంటాడుతున్నాయి తప్ప ప్రపంచం మొత్తం ఈవేళ మోడీ వెంట నడుస్తుంటే ఆ భారతదేశంలో ఉన్నటువంటి కుటిల రాజకీయ నాయకులు మాత్రం అనునిత్యం ఆయనపై యుద్ధం చేస్తూ ఈవేళ భారత ప్రతిష్టను మంటగలుపుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ నరేంద్ర మోడీ ఒక శక్తి, ఆయన కోసం మేము అన్ని విధాలుగా ఈవేళ భారతీయ జనతా పార్టీ సైనికులు, అలాగే కూటమిలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి మద్దతు ఆంధ్రప్రదేశ్లో అతని కోసం, నరేంద్ర మోడీ కోసం తప్పక పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈవేళ వారి జన్మదిన సందర్భంగా రక్తదానాన్ని ఏదైతే ఒక ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం, ఒకరి రక్తం ఇంకొక ప్రాణం నిలబెట్టే దిశగా ఈవేళ రక్తదాన శిబిరాలు అందరూ కూడా ఈవేళ మన గ్రామం అయితేనేమి, దేశంలో అయితేనేమి రక్తం ఇవ్వడానికి రక్తదాతలకు ప్రోత్సహిస్తూ ఈవేళ రెడ్ క్రాస్ సంస్థ అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి ప్రజలకు రక్తం నిల్వలు అవసరం ఉన్నందున వాటిపై దృష్టి పెట్టి ఈవేళ సేవా కార్యక్రమంలో భాగంగా
ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.